రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, బంగ్లాదేశ్లో పరిణామాల్ని చూసి అందరికన్నా ఎక్కువ సంతోషిస్తున్నది, ఆనందంతో గెంతులు వేస్తున్నటువంటి దేశం ఇది. నో మార్క్స్ ఫర్ గెస్సింగ్, పాకిస్తాన్. పాకిస్తాన్ చాలా సంతోషపడిపోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఆమె దృష్టిలో, పాకిస్తాన్ దృష్టిలో 1971 పరాజయానికి ప్రతీకారం. 1971 వరకు బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా, పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉండేది. ఇక్కడి ప్రజలు స్వాతంత్రాన్ని కోరుతూ తిరుగుబాటు చేశారు. ముక్తి వాహిని అనే సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సైన్యము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. దానికి భారతదేశం సహకరించింది. దీన్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ సర్చ్ లైట్ అనేటటువంటి అత్యంత కిరాతకమైనటువంటి ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ ప్రకారము మేధావులందరినీ చంపేసేసింది. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో ప్రవేశించి ప్రొఫెసర్లను హత్య చేసింది, హిందువులను హత్య చేసింది, మొత్తం మీద అవామీ లీగ్ సపోర్టర్లను హత్య చేసింది. బెంగాల్ అంటే బంగ్లాదేశ్ కావాలని కోరుకున్న ప్రతి వాళ్ళని చంపేసింది. కొన్ని లక్షల సంఖ్యలో మహిళల్ని రేప్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ సర్చ్ లైట్ తరువాత ఇంత ప్రయత్నించినా కూడాను బంగ్లాదేశ్ని అణచలేకపోయింది. ప్రజల స్వాతంత్రకాంక్ష విజయం సాధించింది. ఢాకా నుంచి పాకిస్తాన్ తోక ముడిచి పెట్టే బేడా కూడా సర్దుకోకుండా పారిపోయి రావాల్సి వచ్చింది. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో, అంటే దాదాపు 93,000 మంది పాకిస్తానీ సైనికులు భారతదేశం ముందు సరెండర్ అయ్యారు. బహుశా ఇంత పెద్ద సంఖ్యలో ప్రపంచంలో ఎక్కడా జరగలేరు. దీన్ని పాకిస్తాన్ తన చాలా అవమానంగా భావిస్తుంది. సుకూత్ ఢాకా అనే పేరుతోటి ఈ కార్యక్రమం ఏడాదికి జరుగుతుంది. పాకిస్తాన్ ఏడుస్తూ ఉంటుంది, మన అవమానము, మన పరాజయము, మన భూమిలో ఒక భాగాన్ని కోల్పోయాము, ఈ రకంగా బాధపడుతూ ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఆ స్వాతంత్ర పోరాటానికి కారకుడైనటువంటి షేక్ ముజిబుర్ రహమాన్, ఆయనని బొంగబంధు అంటారు, అంటే బంగ్లాదేశ్ యొక్క బంధువు. ఆయన నినాదము అల్లాహు అక్బర్ కాదు, జోయ్ బాంగ్లా, అంటే బంగ్లాకి జయమగుగాక. ఆ ముజిబుర్ రహమాన్ ఆయన హత్యకి గురయ్యాడు. ఆయన కుమార్తె అయినటువంటి షేక్ హసీనా ఇప్పుడు దేశం వదిలి పారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరిది పైచేయి? పాకిస్తాన్లో ఇప్పుడు పైచేయి రెండు పార్టీలది. ఒకటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి బేగం ఖాలిదా జియాకి చెందినటువంటి పార్టీ. ఈ పార్టీ పూర్తి భారత వ్యతిరేకి, పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉండాలని కోరుకునేది, ఇస్లామిక్ శక్తులతో పొత్తులు పెట్టుకునే పార్టీ. రెండవ బలమైనటువంటి పార్టీ ఉంది, దాని పేరు జమాతే ఇస్లామీ. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్. ఈ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఎవరు? జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ 1971లో ప్రజలు స్వాతంత్రం కోరుతుంటే దానికి వ్యతిరేకంగా పాకిస్తాన్తో మిలాఖత్ అయి, పాకిస్తాన్తో చేతులు కలిపి సొంత దేశపు ప్రజల్ని పట్టించి వాళ్ళని కిరాతకాలకు గురి చేసినటువంటి నికృష్ట పార్టీ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్. ఈ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఇది అనేక మంది చావుకి కారణమైంది. పర్యవసానంగా దీనిని చాలా కాలం నిషేధించారు, మళ్ళీ తరువాత నిషేధం ఎత్తివేశారు. కొద్ది రోజుల క్రితమే దీన్ని నిషేధించేందుకు చిట్ట చివరి ప్రయత్నం షేక్ హసీనా చేశారు. అది ఫలించలేదు, అది వేరే విషయము. ఇప్పుడు అధికారము జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్కి వస్తుంది. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ ISI పరిపాలిస్తున్నట్టు. కాబట్టి ఈ రెండు పార్టీలు పాకిస్తాన్కి అనుకూలం. కాబట్టి మనం గెలిచేశాము, మనం విజయం సాధించేశాము, భారతదేశానికి చెంపపెట్టు, భారతదేశపు పరాజయం అని చెప్పి పాకిస్తాన్ ఆనందపడిపోతుంది, సంబరాలు చేసుకుంటోంది. పాకిస్తాన్ టీవీ ఛానల్స్ చూస్తే ఇదే మీకు కనిపిస్తుంది. తమాషా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ప్రవేశించి ఈ అంతకుముందున్నటువంటి ప్రభుత్వము పలాయనం చేసేంత వరకు కూడా పాకిస్తాన్ ఇలాగే చెప్పింది. తాలిబాన్లు రాగానే ఇంకేముంది, ఆఫ్ఘనిస్తాన్ మా పెరడుగా మారిపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లు మా మాట వింటారు, మేము ఎంత చెప్తే అంత అని చెప్పి పాకిస్తాన్ యొక్క ISI చీఫ్ కాబూల్లో టీ తాగేందుకు వెళ్ళారు తాలిబాన్ నాయకులతో పాటు.
ఇంకా మేము గెలిచేసాము, భారతదేశానికి ఒక గొప్ప మిత్రుడు పోయాడు, భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, కాబట్టి మాకు వెనక భాగం నుంచి వచ్చే సమస్య మొత్తం అయిపోయింది, ఇంకేముంది తాలిబాన్లు మా గుప్పెట్లో, ఆఫ్ఘనిస్తాన్ మా జేబులో. ఇది పాకిస్తాన్ సంబరపడిపోయింది. టీవీ ఛానల్స్లో ఇండియాకి చెంపపెట్టు, ఇండియాకి అవమానము, ఇండియా ఓడిపోయింది, ఇండియా పార్లమెంట్ కట్టింది, ఇండియా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇన్వెస్ట్మెంట్ అంతా ఏం కావాలి, ఇదంతా గంగలో పోసిన బూడిదలో పోసిన పన్నీరు అని చెప్పి రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చింది. కానీ ఒక 6 నెలలు తిరిగేటప్పటికీ తాలిబాన్లు పాకిస్తాన్ని చీకొట్టారు, తరిమేశారు, పాకిస్తాన్ చెప్పిన మాట వినడం మానేసేశారు. పైగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనేటటువంటి సంస్థకు తమ దగ్గర ఆశ్రయం ఇచ్చి, శిక్షణనిచ్చి, తద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అసలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ మేము ఇంత సహాయం చేసిన తర్వాత తాలిబాన్లు వెన్నుపోటు పొడిచారు, వీళ్ళు భారతదేశం వైపు వెళ్ళారు. ఇప్పుడు తాలిబాన్లు భారతదేశంతో చర్చిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ హ్యుమానిటేరియన్ హెల్ప్ ఏదైతే ఉందో, అంటే మానవీయ కోణంతో మనం చేసేటువంటి సహాయం, దాన్ని వెల్కమ్ చేస్తోంది. ఈ పార్లమెంటు భవనాన్ని, మిగతా భవనాల్ని యథాతథంగా ఉపయోగించడమే కాకుండా అన్ని ప్రాజెక్టులని యథాతథంగా కొనసాగించాలని చెబుతోంది. భారతదేశంతో కలిపి ఇరాన్ మీదుగా సెంట్రల్ ఏషియాకి రోడ్ల నిర్మాణం విషయంలో కూడాను ఆఫ్ఘనిస్తాన్ సహకరిస్తోంది. అంటే పాకిస్తాన్ పడ్డటువంటి సంబరం అంతా కూడాను, చేసిన హడావుడి అంతా కూడాను 6 నెలల్లో ఆవిరైపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఇదే జరగబోతోంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ప్రభుత్వం అయితే పాకిస్తాన్ మద్దతుదారులైనటువంటి జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ బిఎన్పీలకు చెందినటువంటిది ఎంపిక కావచ్చు, కానీ ప్రభుత్వ సలహాదారుగా ఉండబోయేది మహమ్మద్ యూనుస్ అనేటటువంటి నోబెల్ గ్రహీత. ఈయన అమెరికా యొక్క చేతిలో కీలుబొమ్మ. అమెరికా కీలుబొమ్మ ఏమి చెప్తే అది చెయ్యాలి. దాన్ని కనుక వ్యతిరేకించినట్లయితే ఘర్షణలు మళ్ళీ మొదలవుతాయి. ప్రజలకి ఒకసారి ఘర్షణ అలవాటైంది కాబట్టి ఎక్కువ కాలం శాంతిగా ఉండలేరు. బంగ్లాదేశ్కి ఏ వస్తువు కావాలన్నా, ఎగుమతులు ఏమి చేయాలన్నా దానికి 3 వైపులా ఉన్నటువంటి సరిహద్దు భారతదేశంతో. కాబట్టి సరకు రవాణా కానీ, మిగతా ఏది కావాలన్నా, వైద్య సదుపాయము, విద్యా సదుపాయం అన్నిటికీ ఇండియాకి రావాల్సిందే. క్రింద వైపు సముద్రం ఉంది, ఆ సముద్రం కూడాను అండమాన్ ద్వీపాలకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి భారత్ దిగ్బంధనం చేసేటటువంటి వీలు కూడా ఉంది. కాబట్టి బంగ్లాదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కొంతకాలం బెట్టు చేసిన తరువాత మళ్ళీ భారతదేశంతో దోస్తీ చేయక తప్పదు. రెండవది, రిమోట్ కంట్రోల్ ద్వారా అమెరికా డే టు డే అఫైర్స్ని సాల్వ్ చేయలేదు. ప్రతిరోజు వచ్చేటటువంటి సమస్యల్ని సాల్వ్ చేయాలన్నట్టయితే అమెరికాకు భారతదేశం అవసరం అవుతుంది. కాబట్టి అమెరికా భారతదేశం వైపు రాక తప్పదు, లేదా భారతదేశంతో సహకరించక తప్పదు, భారతదేశపు వ్యూ పాయింట్ని వినక తప్పదు. అదే రకంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాలకులు కూడా భారత వ్యతిరేక ధోరణిని అవలంబించలేని పరిస్థితి వస్తుంది. గతంలో లాగా బంగ్లాదేశ్లో ఉగ్రవాద శిబిరాలని పెట్టి భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు బలహీనపడిపోయినాయి. మరొక వైపు చైనాకి కూడాను బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు ఇష్టం లేవు. కాబట్టి భారత చైనాలు గనక దగ్గరగా వస్తే అమెరికాకి అది మరింత ప్రమాదకరం. కాబట్టి రానున్న రోజుల్లో మన చేతిలో కూడాను తురుపు ముక్కలు ఉన్నాయి. ఈ విషయం పాకిస్తాన్కి అర్థం కావటం లేదు. ప్రస్తుతం సంబరం చేసుకుంటుంది. తాలిబాన్ల విషయంలో పప్పులో కాలేసినట్టుగానే, నిజానికి పప్పులో కాలేయరు, షవర్మాలో కాలేస్తారు. పప్పులంతా మనకి, షవర్మాలో అటువంటివన్నీ వాళ్ళకి, కాబట్టి షవర్మాలో కాలేస్తారు, లేకపోతే గ్రేవీలో కాలేస్తారు. బంగ్లాదేశ్ విషయంలో కూడాను భయంకరమైనటువంటి గ్రేవీలో కాలు వేయక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.